జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు చేసినటువంటి విధ్వంసాలు ఎక్కడో కాదు, అమరావతిలోనే చూసాం. 5 సంవత్సరాలు 3 రాజధానుల పేరుతో రోడ్లు తవ్వేసి వేసినటువంటి బిల్డింగ్లన్నీ మరి బూత్ బంగ్లాలాగా చేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం. మీ నాయకులు ఒకరు మాట్లాడతారు, అది శ్మశానం అని చెప్పి ఒక మాట మాట్లాడిచ్చారు. ఎవరున్నారు అక్కడని మాట్లాడిచ్చారు. ఇవాళ వచ్చి చూడండి, వెలిగిపోతా ఉంది అమరావతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇవాళ ఆ స్వప్నాన్ని నిజం చేయటం కాకుండా శాశ్వతం చేయటం కోసం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కేంద్రాన్ని పంపించి కేంద్రం పార్లమెంట్లో కూడా బిల్లుని పెట్టి శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అని చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగును తీసుకొస్తా ఉన్నాయి. ఇవాళ మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం మీద కనీసం మీరు మాట్లాడే దిక్కు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ గారు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడం మీకు ఇష్టం లేదా? ఇవాళ మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలు నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీది అసలు మానవత్వం ఉందా? మీరు అసలు మనుషులేనా? ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో మీరు గెలిచి ఇవాళ అమరావతి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాటకి సమాధానం చెప్పలేనటువంటి ఒక కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా హెచ్చరిస్తా ఉన్నా. పుట్టగతులు ఉన్నావు మీకు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, అభివృద్ధి పరచాలి, అన్ని ప్రాంతాలని సమూలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అది చూసి వారో లేక మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలకి మీరు కానీ సమర్థిస్తే మీకు ఇక భవిష్యత్తు ఉండదు, మీ భవిష్యత్తు అంధకారమే అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఇవాళ మీరు ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన అటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఉన్న చరిత్రలో ఒక చరిత్రకారుడిగా మిగిలే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, ఒక చరిత్రహీనుడిగా మిగిలే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తీర్మానం అనేది ఒక శాసనసభలోనే చేస్తారు. ఒకసారి రూల్స్ కానీ బిజినెస్ రూల్స్ తెలుసుకోండి, పార్లమెంట్ రూల్స్ తెలుసుకోవాలి. ఒక తీర్మానం అనేది అసెంబ్లీలో తీర్మానం చేయటమే ఎక్కడైనా జరుగుతుంది. ఆ తీర్మానం చేయటం తప్ప. ఉత్తరాంధ్ర నాయకుల్ని అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రలో మరి అభివృద్ధి మీద మీరు మాట్లాడరు. ఇవాళ అమరావతి 5 సంవత్సరాలు 3 రాజధానుల పేర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 900 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకి వివేశవంతమైన ఏమైనా చేశాడా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రశ్నించకుండా ఇవాళ అమరావతి గురించి మాట్లాడే అర్హత ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం, పరిపాలన రాష్ట్రానికి అందరికీ అందిస్తాం, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందిస్తాం. అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకు ఉన్నట్లే ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని అందరికీ మధ్య భాగంలో ఉంటుంది. అది ఆంధ్ర రాష్ట్రానికి మధ్య భాగంలో ఉన్నది అమరావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.